టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడైన మహేష్ కు పార్టీ పగ్గాలు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. తెలంగాణ కేబినెట్ లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అటు మంత్రి పదవులు ఇటు పీసీసీ పదవుల కోసం పలువురు నేతలు క్యూలో కనిపిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అతి త్వరలోనే ఆ లాంఛనం పూర్తవుతుందన్న టాక్ వినిపిస్తోంది. పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ తదితరులు వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15న పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ తనకు కలిసొచ్చిన కుర్చీనే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడుకోనున్నారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక స్వయంగా ఆయన గాంధీ భవన్ కు కుర్చీ తెచ్చుకున్నారు. ఆ కుర్చీ అన్ని విధాలా కలిసి రావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దానిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారట. మరోవైపు కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం గాంధీ భవన్ ముస్తాబవుతోంది. తన పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించడానికి మహేష్ ఢిల్లీ వెళ్లారు. ఆ కార్యక్రమం తర్వాత ఎప్పుడైనా సీఎం బృందం ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్షుడు, ఉప సభాపతి, చీఫ్ విప్ ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ తదితరుల పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. వాటిలో 1-2 పెండింగ్లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గం లెక్కలతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు మంత్రివర్గం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేక్లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయనకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి శాసనసభ్యుడు టి రామ్మోహన్ రెడ్డిలతో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దాంతో షబ్బీర్ అలీ, అజహరుద్దీన్ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. వారిద్దరిలో ఎవరికి మంత్రి పదవి వరించినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిల ఈక్వేషన్లు ఎలా ఉంటాయో చూడాలి.